హలో అండి. ఈరోజు తీప గుమ్మడికాయతో కూర. బూడిద గుమ్మడికాయ ఉంటది. అది కాకుండా రౌండ్‌గా ఉండే గుమ్మడికాయ తీయగా ఉంటది కదా! తీప గుమ్మడికాయ కూరండి. ఈరోజు దీంట్లో ఆయిల్ ఏసుకున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు పోపులేసాను. ఎందుకంటే అది కట్ అయింది. మళ్ళీ చేయడం కుదరక చెప్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కొద్దిగా ఏసుకున్నాను. అవి మగ్గుతున్నాయి. ఇదిగో గుమ్మడికాయ ముక్కలు వేసుకొని మొత్తానికి నేనైతే ఒక కాయ వండుతాను గుమ్మడికాయ. అది మీకు సరిపడా ముక్క వండొచ్చు. అంటే మీకు ఎంత కావాలంటే అంత వండుకోవచ్చు. చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కూర మంచిగా మగ్గుతుందండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేస్తే గుమ్మడికాయ చక్కగా మగ్గుతుంది తొందరగా. అసలు ఏం లేకపోయినా గుమ్మడికాయ అంటే మామిడికాయ, గుమ్మడికాయ రెండు సార్లు మంట తగిలితే మగ్గిపోద్ది అనమాట. చక్కగా 2 మంటలు తగిలితే. పసుపు వేస్తాను. చక్కగా కలుపుకొని మూత పెట్టుకుంటాను. గుమ్మడికాయ కూర బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటాను. గుమ్మడికాయ కూరకి బెల్లం వేస్తున్నానండి. ఇవి నేను 2 గడ్డలు వేస్తున్నాను. అంటే ఒక కాయ చేస్తున్నాను కాబట్టి కాయ 2 కిలోలు. గుమ్మడికాయ కూర తీయగా ఉండాలి కదా! అలాగే అందుకు 2 గడ్డలు కొట్టుకున్నాను. ఇప్పుడు చూపించాను కదా 2 గడ్డలని. ఆ 2 గడ్డలకి ఈ మాత్రం బెల్లం ఉంచేసానండి. ఆ మాత్రం బెల్లం ఉంచి 2 స్పూన్లు పంచదార అన్నమాట. అంటే టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. గుమ్మడికాయ కూరతో ఏం కూర తింటాము, స్వీట్ కూర అనుకుంటారు కానీ బాగుంటుంది. గుమ్మడికాయ తీయగా ఉంటుంది. దాంట్లో బెల్లం వేస్తాము. చక్కగా ఉంటుంది కమ్మగా. గుమ్మడికాయ దప్పడం చేయొచ్చు. ఇప్పుడు నేను కర్రీ చేస్తాను. పులుసు పెట్టచ్చు. గుమ్మడికాయ ఎన్నో రకాలు వండొచ్చండి. చూడండి చక్కగా ఉడికింది. అంతా బాగా ముక్కలు పట్టుకుంది. ఎంతో రుచికరమైన గుమ్మడికాయ కర్రీ బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చూడండి జ్యూసీగా సూపర్గా ఉంది కదా! అంతే సింపుల్గా ఉంటుంది. గుమ్మడికాయ కర్రీ బాగుంటుంది. తీయగా ఉంటుంది కాబట్టి డైలీ తినలేరు. అప్పుడప్పుడు కాకపోతే సంవత్సరానికి ఒకసారైనా వండుకోవాలండి. గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిది. చూడండి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గుమ్మడికాయ కూర రెడీ.